హాయ్ హలో ఫ్రెండ్స్, వాడ కూరగాయలు ఏరుతుంది అయితే మా అమ్మ. ఇవైతే మార్కెట్ నుంచి రుచి అనుకుంటుందా? కాదు ఫ్రెండ్స్, మా అమ్మ అయితే నా గురించి ఊరికించింగో పచ్చిమిరపకాయలు, కూకరకాయ, దోసకాయ, చింతపండు, టమాటాలు ఇవన్నీ మా ఇంటికి వెళ్ళి అయితే తీసుకొని వచ్చింది. హాయ్ చెప్పమ్మ ఒకసారి. అమ్మ ఇక్కడ చూడు, ఏడికెళ్ళి తీసుకొచ్చినావు ఇవన్నీ? ఏడికెళ్ళి తెచ్చినావు ఇవి? ఇంకా ఇవైతే చూడు దొండకాయలు, ఇంకో మా ఇంటి వెనకాల చెట్టు అంట చూడు. ఇగో ఇంక తీసుకొస్తుంటుంది మా అమ్మ అప్పుడప్పుడు. ఇంక కూరగాయలు ఇవన్నీ, చింతపండు, కూరగాయలు, మిరపపొడి అవన్నీ తీసుకొస్తుంటుంది మా అమ్మ నా గురించి. మా అక్కలకు కూడా ఇచ్చేసి అట్లా అందరం ఒకటే లైన్లో ఉంటాం. మా అక్కలకు అందరికి ఇచ్చుకుంటూ లాస్ట్ నా దగ్గరకు వస్తుంది. ఇంకో ఇన్ని తీసుకొని వచ్చింది చూడు, వారానికి సరిపోతాయి నాకైతే ఇవైతే. చింతపండు తెచ్చింది, కూకరకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, దోసకాయ, ఇంకా టమాటాలు. ఇంకేమున్నాయమ్మా కూరగాయలు? చూసిరా అమ్మ ప్రేమ అంటే ఇదే కదా ఫ్రెండ్స్. వద్దన్నా కానీ అంత దూరంకి ఎందుకమ్మా, ఎండకు వద్దన్నా కానీ తీసుకొని వచ్చింది చూడు మా అమ్మ. ఈయనైనదు మా అమ్మ, వద్దన్నా ఈయనైనదు, ఎండకు తీసుకొని వస్తుంది. అమ్మ అంటే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని దొండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. చెట్టు దొండకాయలు ఎంత టేస్ట్ ఉంటాయి కదా. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది ఈ దొండ చెట్టు అయితే. మస్తు నాస్తుంది కాయలు అయితే. మా అమ్మ ఇంటెనక కూడా కూరగాయలు పెడుతుంది. అమ్మ ఇవన్నీ ఇంటెనకలే కాసినాయి నానే. కూరగాయలు కొనుక్కొచ్చిందంట, ఓన్లీ ఒకటే కాసినాయంట. మా అమ్మ ఇంటెనకలు కూడా చెట్లు పెడుతుంది, అన్నీ వంకాయలు పెడుతుంది, టమాటా పెడుతుంది. ప్లేస్ ఉంటుంది అనమాట మాకు ఇంటెనకల పెడుతుంది. ఇంకా ఆ కాసినవి అన్నీ తీసుకొని మళ్ళీ అందరి బిడ్డలకు ఇచ్చుకుంటూ వస్తుంది అనమాట మా అమ్మ. చింతపండు ఇక్కడ తీసుకున్నామా? ఊర్లోకి వచ్చిందంటే చింతపండు అయితే తీసుకుంది. ఎన్ని కిలోలు తీసుకున్నావే? 6 కిలోలు తీసుకున్నా. గట్టిగా చెప్పు. 6 కిలోలు తీసుకున్నా. 2 అక్కలకు పంపించలేదు. ఇంకా మా 2 అక్కలకి బ్యాలెన్స్ ఉందంట, పంపించలేదు వాళ్ళకి. నాకైతే అంతా తీసుకొని ఇంకో బ్యాగ్ అయితే తీసుకొని వచ్చింది. తర్వాత ఇంకా వాళ్ళకి తీసుకొని పోతుందేమో ఇంటికి పోయినాక. సరే ఫ్రెండ్స్, బాయ్ మరి. చూసిరా ఫ్రెండ్స్, అమ్మ అంటే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ కొట్టండి, ఓకేనా? బాయ్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇంకోటి స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చింది అమ్మ. ఇంకో చింతకాయ తొక్కు నూరుకొచ్చింది. చింతకాయ తొక్కేదమ్మా చూపి. నేను తీసుకొని రమ్మని చెప్పిన చింతకాయ చట్నీ తీయమ్మా. ఇంకో చింతకాయ చట్నీ నూరుకొని వచ్చింది. చూసినావా మా అమ్మ? మా అమ్మ చేతి వంట అయితే మస్తు టేస్ట్ చేస్తుంది. మా అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది. అంటే నా అమ్మ చేతి వంట అమృతం కదా. ఎవరు అమ్మ చేతి వంట అయినా కానీ ఎంతో ఇష్టమైన చింతకాయ చట్నీ అంటే ఎవరికి ఇష్టం లేదంటే ఎవరికి ఉండదు కదా. అందరు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చింతకాయ చట్నీ అంటే కూడా ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ కొట్టండి, ఓకేనా?